ఆగాకు, కళ్ళను అలా నలుపుకు, నేను చూస్తానుండు. పర్లేదండి, నేను చూసుకుంటా. ఓపెన్ యువర్ ఐస్. వద్దు సార్. కళ్ళు తెరువు. నేను చూసుకుంటాను సార్. నేను చూస్తాను అన్నానా? అయ్యో నాకు సిగ్గేస్తుంది. ఇలా మొదలు పెట్టారేంటి? నేను లేచి లేవగానే ఇలాంటి దరిద్రం చూసానేంటి? ఇది కానీ మనోహరి చూసిందంటే గుండె పగిలి చూస్తుంది. మనోహర్ని ఎందుకు మనశ్శాంతికి బతకనివ్వాలి? ఇప్పుడే వెళ్ళి దారుణని చెప్పేస్తాను. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. ఇందుకు కదంటే నువ్వు ఇన్నేళ్లైనా పెళ్లి కాకుండా అటు ఇటు కాకుండా పోయింది. తెల్లారిదాకా పడుకోవటం, లేవగానే సింగారించుకొని వయ్యారాలు పోవడం. నువ్వు బాగుపడవే. మనోహరి, మనోహరి, లే మనోహరి. ఏంటి చంబా, ఎన్నిసార్లు చెప్పాను పొద్దున్నే నిద్దరిద్రపు గొట్టు మొహం నాకు చూపించొద్దని. ఒక్కసారి లేచి బయటకొచ్చి చూడు. ఆ చెండాలం కన్నా ఈ దరిద్రమే మేలనిపిస్తుంది. బయట ఏం జరుగుతుంది? మళ్ళీ నా కొంప ముంచడానికి నువ్వేం చేస్తున్నావు చంబా? చేస్తుంది నేను కాదు, ఆ బాగి. అదేం చేస్తుంది? అమర్ సార్తో రొమాన్స్. ఏం వాగుతున్నావు చంబా? చూసేసావా? తెలిసిపోయిందా? ఏం చేసావని అడుగుతున్నాను. నేనేం చేయలేదు, అంతా ఆయనే చేశారు. అమరేం చేశాడు? చిపో, అలా అడుగుతారా ఎవరైనా? నువ్వు అడిగినా నేను చెప్పలేనమ్మా, నాకు సిగ్గు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఎవరే ఎక్స్ట్రా చేస్తుంది? నిన్న నువ్వు చేసిందేంటి? ఆఫ్టర్ ఆల్ కేర్ టేకర్వి. ఆఫ్టర్ ఆల్ కేర్ టేకర్ని కాదు, ఆయనతో తాళి కట్టించుకున్న భార్యని. నన్ను పెళ్లి చేసుకున్న విషయం ఆయనకి గుర్తుండకపోవచ్చు, కానీ ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పింది అబద్ధమని ఆయనకు తెలిసిపోయింది. త్వరలోనే ఆయనకు ఒక్కొక్కటిగా అన్ని నిజాలు తెలిసిపోతాయి మనోహరి. మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అప్పుడుంటుంది నీకు. ఇప్పుడు చెప్పడం ఎందుకులే. గుడ్ మార్నింగ్ మనోహర్ గారు. ఓ, ఈరోజు పొద్దున్నే లేచారేంటి? ఓ మిస్ అమ్మా, పొయ్యి మీద ఏం పెట్టావు? వాసన వస్తుంది మాడిపోయినట్టు. అమ్మో, ఆపాలి పొయ్యి. ఇప్పుడు చెప్పు మనోహరి, ఇక్కడ జరిగిన చెండాలం కన్నా నా దరిద్రపు మొహమే మంచిది కదా? ఆప్తావా? అందరూ నా మీద సెటైర్లు వేసేవాళ్లే. ఏం చేస్తాం మనోహరి, కొందరిని చూస్తే పెట్టబుద్ధి అవుద్ది, కొందరిని చూస్తే మెట్టబుద్ధి అవుద్ది.
సామెతలు చెప్పడం ఆపి రణ్వీర్కి ఫోన్ చేయి. వెంటనే ప్రచండం తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పు. ఇందాకే ఫోన్ చేసి చెప్పాను, వస్తున్నారు. చూడు ప్రచండ, నీకంటే ముందు ఘోర అనే మాంత్రికుడు ఆ చంబా కూడా ఇలాగ చెప్పారు. నువ్వు మూడో వాడివి. నేను అందరిలాంటి వాణ్ణి కాదు రణవీర్. మహాద్రష్టలను మించిన మంత్రద్రష్టని. ఘోర చంబా కూడా ఇలాగే చెప్పారు. ఆ ఘోర అడ్రస్ లేకుండా పోయాడు. చంబా మంత్రాలు కట్టిపెట్టి మనోహరికి పని మనిషిగా మారిపోయింది. నా శక్తినే తక్కువ అంచనా వేస్తున్నావా రణవీర్? అరుంధతి ఆత్మ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాను. ఆ ఘోర చంబా ఆ ఆత్మను ఏమీ చేయలేకపోయారు. నా శక్తి అనంతం రణవీర్. నన్ను ఓడించడం దుస్సాహసం. అది ఎలాంటి ఆత్మ అయినా సరే మేం లొంగ తీస్తాం. ఆ ఆత్మకి ఒక దైవశక్తి తోడుగా ఉందని నాకు అనుమానంగా ఉంది. ఏ శక్తి అయినా మా శక్తి ముందు తల వంచాల్సిందే. మృత్యుదేవతని కూడా గడగడలాడించే క్షుద్రదేవత పాశకుండి నేను. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అరుంధతి ఆత్మ ఇంట్లో నుంచి, ఆ పాప ఒంట్లో నుంచి వెళ్ళిపోవాలి.